ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి? ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక ఫలితాన్ని చూసిండ్రు, ఫలితం ప్రభావం ఎట్లుంటుందని కూడా చూస్తున్నారు గత 4-5 నెలల కాలంలో. మొన్న ఈ మధ్యనే దాదాపు ఒక 4 months అయింది నడుస్తున్నాయి అనుకుంటా మనకు సాధారణ ఎన్నికలలో పోయేసి. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్లో ఎమ్మెల్యే ఉన్న పార్లమెంట్ కొట్లాడుతున్నానని చెప్పడం. జనరల్గా ఏమంటే తెలంగాణ వ్యాప్తంగా పేదలకు సంబంధించిన చాలా రకాల స్కీమ్లు ఉన్నాయి మన దగ్గర. ఆ స్కీమ్లని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని రకరకాల స్కీమ్స్ ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. అది జరిగినప్పుడు పబ్లిక్ అంతా న్యాచురల్ హ్యాపీగా ఉండేది, సంతోషంగా ఉండేది. అది నడుస్తూ ఉన్నాయి. దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎన్నికలప్పుడు హిందీలో ఒక నానుడి ఉంది, ఆత్మే జన్నత్ దిఖాయే, అంటే అరచేతిలో స్వర్గం చూపించినట్టు నోటికి వచ్చినన్ని స్కీమ్స్ అవి ఇస్తాము, ఇవి చేస్తాము, అట్లే చేస్తాం, ఇట్లా చేస్తామని చెప్పారు. ఈ 4 నెలల కాలంలోనే ప్రజలు తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పింది ఏది ఇంప్లిమెంట్ ఏమవుతున్నాయి ఏం సంగతి. అసలు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్న సారథ్యంలో ఉన్నప్పుడే అందరు సంతోషంగా ఉన్నాం. ఇది అంతా బూటకం ప్రచారాలు చేసి అన్నీ లేనిపోయిన ఆశలు కల్పించేసి తెలంగాణ ప్రజలు రకంగా చూస్తే మభ్య పెట్టారు, మోసం చేశారు అన్న ఒక ఇంటెన్షన్ మాత్రం ఇప్పుడు మార్కెట్లో చూస్తుంటే కనిపిస్తూ ఉంది. బహుశా మీరు కూడా ఈ ప్రాంతం ఓటర్సే ఉంటారు, ఈ ప్రాంతంలో బతికే వాళ్ళు ఉంటారు, జనం మధ్యనే ఉంటారు కాబట్టి మీకు అందరూ కూడా కనిపిస్తుండొచ్చు. బహుశా నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాయని చెప్పడం లేదు, ఇది వాస్తవం. ఇది చెప్పేసి ఈ 4 months లోపలనే మనం ఏమైనా పొరపాటు గిట్ట చేసామా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది ప్రజలకల్లా. ఎప్పుడైతే ప్రభుత్వం మారినాక చాలామంది అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు, మేము గ్రౌండ్లో ఎప్పుడు నిరంతరంగా ప్రజల మధ్యనే ఉంటాం కాబట్టి మా ఎమ్మెల్యేనే ఇట్లా ఉండే కానీ తప్ప కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే మాతో పొరపాటు జరిగిపోయిందా అన్న ఓ ఫీలింగ్ మాత్రం ఇప్పుడు కనిపిస్తూ ఉంది ప్రజెంట్. అంటే అప్పుడే మా మీద ఎందుకు ప్రెజర్ పెడుతున్నారు, మాకు కొంచెం టైం కావాలి అని కూడా వర్షన్ వినిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరైనా ఇప్పుడు మనం చేసే పనులు మీరు ఆ రోజులలో చెప్పారు, 90 రోజులనే చేస్తాము, 100 రోజులనే చేస్తాము, ఇవన్నీ చెప్పారు కదా. మేము చెప్పలేదు, మీరు చెప్పలేదు కదా, ప్రజలు చెప్పలేదు, మేము ఒక ఆర్గనైజేషన్లో ఉన్నందుకు మేము కూడా చెప్పలేదు. చెప్పిందంతా మీరే కదా, 100 రోజులలో ఆ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తాం, ఇవి చేస్తాం, అవి చేస్తామని. ఇంకో మాట ముఖ్యమంత్రి గారే స్వయాన్ని అన్నారు. ఏమన్నారు? భారతదేశం మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మేము చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాము. కానీ ఎన్నికలప్పుడు చెప్పలే కదా, భారతదేశం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మేము ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పినట్టే బాగుంటుంది. అంటే ఎన్నికలకు ముందు ఈ హామీలు ఈ టైం కల్లా నెరవేరుస్తామని మాట ఇచ్చిన సందర్భం ఉంది. కానీ ఎన్నికలు అయిన తర్వాత అసెంబ్లీ సందర్భంగా ఎలక్షన్ సందర్భంగా ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ కావాలంటే కూడా ఈ ఎలక్షన్లో గెలిపించండి అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? జనం గమనిస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ జనం గమనిస్తారు. అంత పిచ్చిగా వాళ్ళని ఊహించదు. జనాల లోపల బాగా అవేర్నెస్ వచ్చింది ఇవాళ రేపు. జనాలకు మీరు చెప్పింది కాబట్టి అడుగుతూ ఉన్నారు. ప్రజలకు మీరు చెప్పారు కదా, చెప్పినందుకే వాళ్ళు ఆశ పెట్టుకుని ఉండేది, అడుగుతూ ఉన్నారు. అంటే ఆల్రెడీ ఒకసారి హామీ ఇచ్చి డెడ్ లైన్ పెట్టి అది నెరవేర్చక మళ్ళీ ఇంకొక డెడ్ లైన్ పెట్టి, అంటే రుణమాఫీకి సంబంధించి ప్రత్యేకంగా ఆల్రెడీ ఒక డెడ్ లైన్ ఇచ్చిన అయిపోయింది. మరోవైపు చూస్తే నిజంగా జిల్లాలలో వ్యవసాయం చేసుకునే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, నీళ్లు రాని పరిస్థితి కనిపిస్తుంది, బోర్లు ఖరాబ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఆగస్టు 15 డెడ్ లైన్ అని చెప్పేసి చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? గత ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి అపారమైన అనుభవం ఉండే. అంటే ఏదన్నా ఆపద, ఇప్పుడు సమ్మర్ ఉన్నది, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఫార్మర్స్కి కానీ నగరాల్లో తాగునీటికి కానీ ఇబ్బంది కలగకుండా అడ్వాన్స్లో ప్రిపరేషన్ చేసుకున్నారు. వీళ్ళు ఎవరున్నారో ఏం సంగతో అసలు ఎవరు కమాండింగ్లో ప్రభుత్వం నడుస్తుందో మాకే అర్థం కావడం లేదు అసలు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మంత్రివర్గం ఉన్నది, ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రిపరేషన్ లేదు అసలు. నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి అవగాహన ఎప్పటికీ లేదేమో అనిపిస్తున్నాము. అంటే ఒక నెల 2 నెలలు సఫర్ అవుతారంటే ముందు తెలియక ఒక 2 నెలలు ఇబ్బంది పడతారేమో. 2 నెలలు దాటింది, 3 నెలలు దాటింది, 4 నెలలు దాటిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది అని అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంప్లిమెంట్ చేస్తాము అని ఇప్పుడు చెప్తున్నారు కదా. అది రాదు, వీళ్ళు చేయరు. ఇక టోటల్గా ప్రజలు గ్రహించాల్సింది ఏంటంటే
కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇవన్నీ చెప్పడం జరిగింది తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇక దాంట్లో కూడా 6 ఉన్నాయి, మేము 4 చేసాము, 3 చేసాము, 4 చేసాము అని చెప్తాం. అట్లా కాదు, ఒక్కో దాంట్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో. ఓ 13, 14 ఉన్నట్టుంది బహుశా. మేము 4 అయిపోయినాయి, ఇక 2 ఉన్నాయి అంటున్నారు. చేయలేదు అది. ఒకటి ఫ్రీ బస్సు పెట్టారు. ఆర్టీసీ ముందే నష్టాలలో ఉంటుండే, టికెట్ ఉన్నప్పుడే నష్టాలలో ఉంటుండే. ఇప్పుడు కొట్టుకొని వచ్చే విధంగా ఉన్నది. అసలు ఇంట్లో కొద్దిగా కమాండింగ్ కూడా లేకుండా అయిందేమో అని నా ఫీలింగ్. అంటే ఫ్రీ బస్సు ఓ 10-20 మంది కలుస్తూ ఉన్నారు. ఇక్కడ గుట్టకు పోదాం, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఇవన్నీ అంటే ఎంజాయ్ చేద్దామని ఒక ధోరణి ఉన్నది. దీంట్లో ఇంట్లో కూడా పట్టు తప్పుతూ ఉన్నది. పొద్దున లేస్తే తాగునీళ్ళకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే సాగునీటి సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు మీరు ఇక్కడ అర్బన్ ఏరియాలో ఉన్నారు కాబట్టి పొద్దుగాల లేస్తే టైంకి కరెంటు అవైలబిలిటీ ఉండాలి, తాగునీళ్ళు అందుబాటులో ఉండాలి. అర్బన్కి సంబంధించి చూస్తే ఉండాలి. అంటే చక్కగా ట్యాప్ తిప్పి నీళ్ళు పట్టుకొని పనులు చేసుకోకుండా బిందెలతోని నీళ్ళ కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంటే నీళ్ళు పట్టుకుంటారా, లేకపోతే పోయి ఫ్రీ బస్ ఎక్కుతారా? జనరల్గా గతంలో ఏమైపోయిందంటే ఇవన్నీ తాగునీటికి బాగా ప్రాధాన్యత ఇచ్చినాము మా ప్రభుత్వం. నీళ్ళు వస్తున్నాయి అంటే ట్యాంకర్ల లెక్క చెప్తున్నారు. ట్యాంకర్లు అంటే దానికి 15,000, 2,000 కట్టినా కానీ సేమ్ డేలా సప్లై ఇవ్వలేము మేము అని చెప్పేసి 3 days, 2 days అట్లా టైం పెడతా ఉన్నారంట. ముందు ఇంకా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనుభవం లేక, అనుభవ రాహిత్యంతో వీళ్ళు ఏదో ప్రభుత్వంలోకి వచ్చినారు. సరే తెలియకుండా ఎవరికే కానీ పుట్టగానే లేచి నడువు మనం అనుభవాలు రావు, కానీ అనుభవం వాళ్ళతో చేసేసుకొని వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజలకు ఇబ్బంది ఉండకపోతుంది, వాళ్ళకి ఇబ్బంది ఉండకపోతుంది. అవగాహన రాహిత్యమే కొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు త్రాగడానికి మంచినీళ్ళు అవి లేకుంటే ఎట్లా? లేదు ఫార్మర్స్ వాళ్ళకి పంటలు పండించాలంటే ఫార్మర్స్కు వాటర్ కావాలి. ప్రాజెక్టులలో వాటర్ లేవు. ఏదో పొలిటికల్ పార్టీలు మీద కాళేశ్వరం చేశారు నిందలు వేయడానికి, ఆ వాటర్ అంతా వదిలేసి సముద్రంలోకి వదిలేసి అవన్నీ చేస్తూ ఉన్నారు. ఒక పొలిటికల్ పార్టీని ఒకవేళ తప్పు జరుగుంటే ఖచ్చితంగా విమర్శించాలి, మీరు తప్పు జరిగిందని చెప్పాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. కేవలం రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే రాజకీయ దృష్టితో చూసేసి చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఫార్మర్సే కానీ మన ఈ అర్బన్ ఏరియాస్లలో ఉన్న పబ్లిక్ కానీ తాగునీటికి సాగునీటికి సేమ్ టైంలో రెండింటికి ఇబ్బంది అయిందంటే ఈ ప్రభుత్వాలు మనగడలో ఉండి ఈ సమ్మర్లో మా అటువంటి వాళ్ళు మీ అటువంటి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు అసలు ఈ నీటికి ఏమవుతుంది అని. నేచురల్ ఉదాహరణకు కర్ణాటక, బెంగళూరులో మొత్తం కాల్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఒకరోజు తిండి లేకుండా నడుస్తుంది, తాగడానికి నీళ్ళు లేకుంటే మాత్రం నడవదు. అంటే ఒకవైపు ఈ సమస్యలు ఇట్లా ఉంటే మరోవైపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం ఈ ఎలక్షన్స్తో అని చెప్పి పదే చెప్తున్న సందర్భం. ప్రపంచ చరిత్రలోనే ఒక ఆర్గనైజేషన్ ఏమీ లేకుండా చేసిన దాఖలాలు ఉండేవి. ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? పార్టీ లేకుండా చేసేయాలి, కేసీఆర్ లేకుండా చేసేయాలి, టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసేయాలంటే ఆ లక్ష్యంతోనే ఎన్నికలు మేము ముందుకు పోతామని పదే ప్రతిరోజు చెప్తున్న సందర్భాలు. కానీ అవన్నీ జనం గ్రహిస్తున్నారని చెప్పి ప్రతి విషయానికి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండరు జనం. దానికి తగ్గట్టే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంటే అందులో భాగంగానే పార్టీని దెబ్బతీయడం కోసం పార్టీలో నుంచి తీసుకోవడం, మనుషులు తీసుకోవడం, చేరికలు చేసుకోవడం ఇవంతా జరుగుతున్నాయి. పార్టీ పరిపాలన చేసి ఒక రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఏదైతే ఉంటుందో న్యాచురల్ బీజేపీ కానీ మా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా డిఫరెంట్ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకొని పరిపాలన చేయాలి. ఒక రాజకీయ నాయకుడు మొన్న జరిగిన ఎన్నికలలో మా పార్టీ ఓటమి చదివిస్తుంది. ప్రతిపక్షంలో అంటే కూడా తక్కువలో 39 మంది ఉన్నాం మేము. ఇప్పుడు కొద్దిగా ఒక 1 point చేంజ్ తోటి మా ప్రభుత్వం పోయింది. అది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని జనానికి ఇబ్బంది కలుగుతుంటే కూడా మీరు తమాషా చూసినట్టుగా చూసుకుంటా కేవలం కేసీఆర్ చేస్తాం ఒక ముఖ్యమంత్రి స్థాయికి పేగులు తీసేస్తా, మెడలు వేసేసుకుంటా, తొక్కేస్తా, చంపేస్తా, బొంద పెడతా, ఇవేంటి అసలు నాకు అర్థం కాదు. ఆ స్టేటస్ అనేది ఒక హోదాకు వచ్చినప్పుడు హోదాకు తగ్గట్టే బిహేవింగ్ చేయాలి. వీళ్ళు ఎప్పుడు బలైన పడే మా ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, ఏ పొలిటికల్ రాజకీయ పార్టీలు అనేది కొద్ది కాలం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మళ్ళీ తేరుకుంటాం. నెక్స్ట్ ఎన్నికలలో మేమైతే ఓపెన్ చేస్తాం, మా నమ్మకం ఏంది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని ఆశపడతాం. మీ దగ్గర నుంచి ఎలా కొన్ని సికింద్రాబాద్లో దానం నాగేందర్ని నిలబెట్టిండ్రు, మరోవైపు చూస్తే కిషన్ రెడ్డి ఉన్నారు,
ఇప్పుడు దానం నాగేందర్ నిలబెట్టారు. ఆయన గురించి పబ్లిక్లో టాక్స్ వింటా ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన ఇంట్లోకి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు టీడీపీ నుంచి గెలిచినాడే ఆసిఫ్ నగర్ ఉన్నప్పుడు. వెంటనే ఓ 3-4 మంత్స్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందులోకి ఇంట్లోకి వచ్చాడు. కాంగ్రెస్ దగ్గర మళ్ళీ ఏం చేసిండు, టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. మొన్న మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయింది. అంటే క్యారెక్టర్ లేని వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకో, మంచి వ్యక్తి గురించి ఎవరి గురించి అలా మాట్లాడితే మీకు మంచిగా ఉంటుంది, మాకు మంచిగా ఉంటుంది. అసలు క్యారెక్టర్ లేని వాళ్ళ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పర్టికులర్గా కిషన్ రెడ్డి ఏం చేసిండ్రు, ఒక ఎంపీగా ఉండి ఏం చేసిండ్రు ఇప్పటివరకు సికింద్రాబాద్కి అని అంటే, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నారు కానీ ఏం చేయగలిగినరు అని అంటే, మేము గెలుస్తున్నామని ఎందుకు చెప్తున్నామో చెప్తాం మీకు. ఇప్పుడు కేంద్రం లోపల బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉండేది. దాంట్లో కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది. లక్షల కోట్లు, 1,00,000 కోట్లు కాదు, లక్షలు. ఒక్కొక్క పోర్ట్ఫోలియోకు 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు బడ్జెట్ ఉంటుంది అసలు. బడ్జెట్ అప్పుడు అక్కడ ఉన్నోళ్ళు జస్ట్ ఉత్తగా ఏదైనా అవసరం ఉంటే 10,000 కోట్లు అంటే తీసుకోవచ్చు. క్యాబినెట్లు ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవరికి వేయాలి. ఒక ఫ్లైఓవర్ కూడా ఫినిష్ చేయలేదు అని అంటున్నారు. వాస్తవం కదా, మనకు కనిపిస్తలేదా మనకు? ఆ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఒకటే ప్రాజెక్టు. ఇప్పుడు మా దగ్గర ఆర్ఓబీలు ఎన్ని మన తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పలేని లెక్క పెట్టేసా. అన్ని డెవలప్ చేస్తారు, రన్ అయినాయి. మా దగ్గర కూడా ఒకటి ఆర్ఓబీ చేసాం. దాదాపు 74 కోట్ల ప్రాజెక్ట్ అది. తుకారాం గేట్ ఆర్ఓబీ. ఆర్ఓబీ మీన్స్ రోడ్ అండర్ బ్రిడ్జ్, ఆర్ఓబీ మీన్స్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్. మా దగ్గర ఒక ఆర్ఓబీ 74 crores పెట్టి చేసాం, మొదలు పెట్టేసాం, దాన్ని ఇనాగ్రేషన్ చేసాం, స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు దగ్గర 1 year అయిపోయింది. పబ్లిక్లో యూజ్లోకి వచ్చింది, వాడకానికి వచ్చేసి. ఓకే. అయితే ఇన్ని వసతులు ఆడ పెట్టుకొని ప్రతి ఎమ్మెల్యేను పేరుని అడిగినా నేను, మీ దగ్గర డెవలప్మెంట్స్ అయినా కాలేదు, మీ దగ్గర అయినా కాలేదు. మా దగ్గర మాత్రం గొప్పగా 2 పనులు చేశారు. మా దగ్గర చేసిన అని చెప్పాలి కదా. చాలా పెద్ద పెద్ద వర్క్స్ 2 అయినాయి మా దగ్గర. ఏం వర్క్స్ అవి? ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక రేకుల షెడ్ వేసాడు. ఇక దానికంటే గొప్ప పని ఏముంటుంది? ఎక్కడ ఏం చేయనప్పుడు ఈ పని కూడా గొప్పది అని నేను ఫీల్ అయినా. నేను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒకటి, ఇంకో చోట ఒక స్కూల్ దగ్గర ఒకటి, ఆ రేకుల షెడ్స్ వేసిండు. ఆయన మా దగ్గర వెచ్చించిన నిధులు అవి. ఓకే. కానీ కేంద్రంలో మోదీ చెప్తున్నారు 400 వచ్చేస్తున్నాయి, గెలిచేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ కిషన్ రెడ్డి కూడా మేమే కొట్టేస్తున్నాం ఈసారి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఏమైందంటే ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. ఇప్పటికి కూడా ఆ పార్టీ ఎందుకేమో అంటే అనుకున్నంత స్థాయిలో పికప్ అవ్వడం లేదు. గత్యంతరం లేని పరిస్థితిలో బీజేపీకి ఓటు చేస్తూ ఉన్నారు. రెండవది ఏంటి, హిందువులు అనేది కేవలం బీజేపీ పార్టీకి ఏదైనా ఆధార్ కార్డా? అది బీజేపీ పార్టీ శ్రీరాముని పూజ చేస్తారు, ఇక మిగతా మనమంతా చేయము అని చెప్పి. అలా జై శ్రీరామ్ అంటే మనమేమన్నా జై రావణాసుర అంటామా? మనం కూడా శ్రీరాముని పూజ చేస్తాం కదా. అంటే ఈ హిందూ మతంలో ఉన్నందుకు మనందరం కొలిచేదే కానీ కేవలం ఎన్నికల లబ్ధి పొందడానికే. అంటే పర్టికులర్గా సికింద్రాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అందరూ కలగలిసి ఉంటారు అని ఉంటారు. నేచురల్. నేను ఇప్పుడు 4 times ఎమ్మెల్యే. నేను ఇంటర్వ్యూలో కూడా మొన్న 46,000 తోటి గెలిచాను. నేను మా దగ్గర పని చేయలేదే. 3rd ప్లేస్లో ఉంది, 2nd ప్లేస్లో వస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికైనా సరి అంతా నేషనల్ లీడర్స్తో వాళ్ళు నేషనల్ ఆర్గనైజేషన్లు ఉన్నారు. భారతదేశం మొత్తం తిరుగుతారు. దాంట్లో భాగంగానే మా హైదరాబాద్ సిటీ కూడా తిరగవచ్చు. వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి. అదొక పొలిటికల్ ఆర్గనైజేషన్. కేవలం ఒక పద్మరావు ఉన్న సికింద్రాబాద్లోనే అమిత్ షా, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్, ఇవాళ ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ క్యూలో ఉన్న వ్యక్తి యోగి కూడా. ఇటువంటి మేధావులంతా ఒక 1/2 dozen మంది వచ్చారు. దాంతోపాటు కిషన్ రెడ్డి గారు, మళ్ళీ ఇక్కడ ఉన్న ఆడి సంజయ్ గారు, వీళ్ళంతా వచ్చారు. నాకు అర్థం కాలే అసలు. నాకు అప్పుడు కొద్దిగా ఏందో మైండ్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రచారం చేస్తాం కదా, ఈసారి ఇలా టూర్స్ అవుతున్నాయి, నేను ప్రచారమే చేయాలి అని. ఇప్పుడు నేను ఏ స్పాట్లో అయితే కూర్చొనో ఆడనే కూర్చొని ఎక్కువ ప్రచారం కూడా చేయలేదు. ఒక్కొక్క డివిజన్కు 10 రోజులు టైం ఇచ్చేటని. టోటల్ అన్ని 5 డివిజన్లలో ఒకటే రోజు, అది కూడా అవుట్స్కట్లో పోయినట్టు. అంటే ఇన్నర్ బస్తీలలో కాకుండా ఆ మెయిన్ రోడ్లో నిక్కరే దండం పెట్టుకుంటే వెళ్ళిపోయినా. అసలు చేయలేదు నేను. సమయం కూడా అప్పుడు 7 days ఏమండే చేయలేదు. చూద్దాం ఈ ప్రాధాన్యతం రిజల్ట్. కానీ ఆ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళ కడుపులో పెట్టి ఒక కన్న కొడుకును కన్న కూతురుని ఎట్లా కాపాడుకుంటాం. 5కి 5 టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు గెలిపించారు.
5కి 5. ఇది జిహెచ్ఎంసీ మొత్తం లిమిట్స్ మీద, ఇది ఒకటే అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం మంది కార్పొరేటర్స్ గెయిన్ చేసాం. అయితే అది అట్లా ఉన్నది. అది అంటే డిప్యూటీ మేయర్ వెళ్ళిపోయినారు, ఇంకా ఇంకొంతమంది కూడా అంటే కార్పొరేట్ ఎవరు పోయినా కానీ ఆర్గనైజేషన్లకు ఏం కాదు ఇది. అంటే దీని అంతటిని ఎట్లా సెటరేట్ చేసుకుంటారు అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తుంది. ఏం కాదు, ఇదంతా డిప్యూటీ మేయర్ లేకుంటే నువ్వో నేను పోతే అట్లా కాదు. ప్రజలు మాత్రం ఎక్కడ పోలే కదా, వాళ్ళకి పోయారా, వాళ్ళు ఉండే చోటనే ఉన్నారు. వాళ్ళు జనం మారలేదు, జనం ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడనే ఉన్నారు. వీళ్ళందరికీ ఎప్పుడు చూపిస్తారు, రేపు ఎన్నికలు వస్తే వాళ్ళ సంగతి ఏందో చూస్తారు. వాళ్ళు అంత పిచ్చిగా లేరు జనాలు. తెలంగాణ పీపుల్స్కు బాగా అవేర్నెస్ ఉన్నది. దయచేసి మీరంతా వాళ్ళని ఏదో తెలియలేని వాళ్ళు, వీళ్ళకు ఏది లేదు, ఏది చెప్పేస్తే అదే వింటారు, అదే అట్లా లేదు. ఇప్పుడు బాగా అవేర్నెస్ ఉన్నది వాళ్ళకు. ఈ పార్టీ మార్పులు చేసి పోయిన వాళ్ళకు మన జనం ఫీల్డ్లో వస్తే దానికి దీటైన సమాధానం చెప్పేటోళ్ళు ప్రజలే. వాళ్ళు అట్లా ఏమి ఇబ్బంది లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం కావచ్చు, తెలంగాణ వనరులు తరలిపోకుండా ఏదైతే జరుగుతున్నదో అనేక నిర్ణయాలు జరుగుతూ వచ్చినాయి ప్రభుత్వం మారిన తర్వాత. వీటన్నిటిని అడిగే వాళ్ళు ఉండరు అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పోతున్నాయి. ఎందుకుంటారు? బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తే ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మేము గెలవలేదా ఇంట్లో? మేము గెలవలేదా? సమూలంగా మొత్తం ఒక్కరు లేకుండా ఓడిపోయారా? మేజర్ ప్రతిపక్షం, ఇంత పెద్ద ప్రతిపక్షం ఎప్పుడు లేకుండే. 39 119 ఇట్లా ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో ఎంఐఎం పోటీ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళే గెలుస్తూ ఉంటారు. రిమైనింగ్ 112 ఓట్లలో 39 తక్కువ సంఖ్యనా? అది 39 మంది ఎమ్మెల్యేలు. ఈ 39 మందిని కొంటారా వాళ్ళు? ఎవరు కొనలేరు వాళ్ళు. సరే, ఎవరు సొంత ప్రయోజనాలకు ఎవరైనా పార్టీలు గిట్టలు మారితే మారుతుండొచ్చు. ఇది సహజంగా జరుగుతూనే, గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి, ఇంకా రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి ఇవి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటివరకు ఉన్నదానికంటే కొంత మార్పు కావాలని వాళ్ళు ఓట్లు వేసుకున్నారు, వేరే ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు, అయిపోయింది. కానీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు గత ఎన్నికల కంటే, అసెంబ్లీ ఎన్నికల కంటే ఏ విధంగా తెలంగాణ సమాజానికి ప్రత్యేకమైనవి, ఏ అంశాలు ఖచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది ఈసారి? జనరల్గా ఏముంటుంది పీపుల్స్ కంటే పార్లమెంటుకు అసెంబ్లీకి డిఫరెన్స్ ఏంటంటే, మా ఏరియాస్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఒకవేళ పార్లమెంటుకు పోతే మా గొంతుగా అక్కడ గొంతు లేపుతారు. మా ఇష్యూస్ ఏమైనా ఈ రాష్ట్రానికి సంబంధించింది ఒక అసెంబ్లీకో శాసనసభకో అట్లని కాకుండా పార్లమెంటేరియన్ సిస్టంలో మొత్తం హోల్ మన రాష్ట్రానికి సంబంధించిన వాయిస్, మా ప్రాంతం నుండి ఎంపీగా పోతే ఆ వాయిస్ లేపే వ్యక్తి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ మెంబర్లలో మా ప్రతినిధులను గెలిపించుకోవాలని ప్రజల యొక్క సంకల్పం ఉంటుంది. రేపు నేను పోటీ చేస్తున్నా, గెలుస్తున్నా కూడా నేను ఏదో ఆచమచిగా పద్యాన్ని అంటే అట్లా ఇట్లా ఉండదు. చుక్కలు జోయించేస్తాం ఈసారి ఎన్నికలలో. అప్పట్లో ఏదో ఉండే అంటే వ్యక్తికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే పద్మారావు గౌడ్ అంటే ప్రజలతో ఉండే వ్యక్తి, ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి, ఎప్పటికీ జనాల్లోనే ఉండే మనిషి. ఇన్ని ఏళ్ళకెళ్ళి నియోజకవర్గాన్ని చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం అవసరం అని అనుకుంటున్నారు? గెలిస్తే ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఒక సికింద్రాబాద్కే ఉండేది. ఒక పార్లమెంటేరియన్ మెంబర్కు ఆ రాష్ట్రం మొత్తం భవిష్యత్తును చూడాల్సింది, కాపాడవలసింది, అవసరమైన అనుకున్నప్పుడంతా గొంతెత్తి మా ఈ ప్రాంతానికి నిధులే కానీ ఇవన్నీ రావాలని చెప్పేసి కేంద్రంలో పార్లమెంట్లో ఉంటే అక్కడ అందరూ ఉంటారు, ప్రభుత్వాలు కూడా ఉంటాయి. డిమాండ్ చేసి గొంతెత్తి మా ప్రాంతానికి నిధులు బాగా కేటాయించాలి, మా రాష్ట్రం కూడా బాగుపడాలి అని చెప్పి గొంతెత్తే అవకాశాలు ఉంటాయి. ఓకే, రేపు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం. 14 సంవత్సరాలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అని తెలంగాణలో వాయిస్ లేపిన వాళ్ళము. రేపు పార్లమెంటు మాకు ఒక సమస్య అవుతుంది. అది ఖచ్చితంగా గ్యారెంటీగా ఆడ కూడా గొంతెత్తాం, మా ప్రాంతానికి నిధులు కావాలని చెప్తాం. ప్రజలకు మేలు చేసే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. అయితే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఒక రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఏంది జై తెలంగాణ, ఇంకేంది జై తెలంగాణ, ఏంది ఎంతకాలం ఉంటుంది, సెంటిమెంట్ పోయింది అనే మాట ఒక వాదన తీసుకొచ్చిండ్రు. కానీ దాని తర్వాత ఇప్పుడు చూస్తున్న ఈ 4-5 నెలల సమయంలో ప్రజలు అంటే జై తెలంగాణ అని నిజంగా నోటి నిండా అనుకోలేని వాతావరణం వస్తుందా అని భయపడుతున్న పరిస్థితి ఉంది అని అనిపిస్తుంది. మీరేమంటారు? బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? జై శ్రీరామ్ అని అంటలేరా? 2 టర్మ్ కాలేదా వాళ్ళకు? మళ్ళీ ఎందుకంటున్నారు?
ఈ ఇంటర్వ్యూ వాళ్ళని కూడా తీసుకొని రాష్ట్ర ఏర్పాటు కోసం ఇదంతా తీసుకొచ్చిండ్రు, రాష్ట్రం వచ్చేసింది, అయిపోయింది, ఇంకా అవసరం లేదు అనేది. లేదు లేదు రాష్ట్రం ఏర్పాటు కాగానే రాష్ట్రానికి ఉన్న మొత్తం అంతా అయిపోయింది అని ఒక ఫీలింగ్ ఉండదు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా రాష్ట్రం పురోగమించాలి. విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇంకా చాలా ఉంటాయి. అంటే ఒక ఆత్మ గౌరవ నినాదంగా జై తెలంగాణ నినాదాన్ని అది ఎప్పుడు ఉంటుంది, అది నీ రాష్ట్రం బాగుపడేది అనుకుంటుంది. నీకు నువ్వు సత్యంత పట్టుకుంటుంది స్లోగన్. ఎందుకు ఉండదు? ప్రాజెక్ట్స్ రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. జై తెలంగాణ అంటే తప్పేముంది? అది ఏదైనా అనరాని పదమా అది? అలాగే ఇట్లుంటే మానుకుంటాం, మీరు చెప్తే మేము మానుకుంటాం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జై తెలంగాణ దాన్ని ఓన్ చేసుకోవట్లేదు. మీరు అంటే డే 1 నుంచి కూడా జై తెలంగాణ నినాదంతో వెళ్తున్నారు. అది మీకు ఎంతవరకు? లేదే, మా ఆర్గనైజేషన్ పుట్టిందే జై తెలంగాణ అనే స్లోగన్ తోటి. మా రాజకీయ పార్టీ పుట్టిందే జై తెలంగాణ. తెలంగాణలో జరుగుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చాలా సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ. కానీ కొన్ని సందర్భాలలో ఏమైతే ఒక వ్యక్తి మీద డిపెండ్ అయ్యేసి ఆ ఉద్యమాలు సక్సెస్ దారి పడతా ఉంటాయి. అట్లనే కేసీఆర్ గారు చేశారు. ఇక లాస్ట్ ఇక చేసి ఏందో తెలంగాణ చేసారు, నేను చచ్చుడు అని చెప్పి ఆమరణ నిరాదీక్షకు పోయారు. రాష్ట్రం అంతా ఉడికిపోయింది. వాళ్ళకు గత్యంతరం ఇయ్యలే. తెలంగాణ తెచ్చుకున్నాము, గుంజుకున్నాము మేము. అసలు తెలంగాణ ఇయ్యలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు చాలా జరిగినాయి, ఇచ్చారు, అయ్యలేదు. చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోం ప్రకటన చేశారు. రాష్ట్రం బైఫర్కేట్ అయింది, వచ్చింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు మా పార్టీ కూడా రూల్ చేసినాము. పేదలను దృష్టిలో పెట్టుకొని చాలా స్కీమ్స్ అని ఇంట్రొడ్యూస్ చేసాం. వాళ్ళని మంచిగా చేసుకునే బాధ్యత కేసీఆర్ గారు తీసుకున్నారు. ఇంకొకటి మీరు గమనించాల్సిన సంగతి ఏంటంటే, ప్రతి 10 సంవత్సరాలకు కొద్దిగా రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ మార్పులు వస్తూ ఉంటాయి. ఒక టీఆర్ఎస్ పార్టీకే కాదు, అన్ని రాజకీయ పార్టీలలో కూడా 57-60 సంవత్సరాలు రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీ పోయింది కదా. అంటే ముఖ్యమంత్రి జై తెలంగాణ అంటలేడు, అననిస్తలేడు అనే భావన ప్రజల్లో ఉన్నది, ప్రజల్లో బలంగా ఉన్నది. మరోవైపు అంతకుముందు ఉన్న అప్పుడు జై తెలంగాణ అనలేదా? కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఉండే కార్యకర్తలు జై తెలంగాణ కేవలం ఒకే వ్యక్తి ఈయననే జై తెలంగాణ మేమేం లేదు. అలా పార్టీలో జై తెలంగాణ అనలేదా? పార్లమెంట్లో స్లోగన్ ఇవ్వలేదా? వాళ్ళు ఇవ్వలేదా? ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత అంటే కొన్ని రోజులు కమాండింగ్ చేసాయంటే దాదాపు దగ్గర 3.5 నుంచి 4 కోట్ల ప్రజానీకమైన మన తెలంగాణ పాపులేషన్. అంతమంది నోరు మూయిస్తారా? అనొద్దు, అననీయొద్దు అని ఎప్పుడైతే బాగా కట్టడి చేస్తారో ఇంకా 4 ఇంతలు ఎక్కువ పెరుగుతుంది. గతంలో ఇటువంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు కూడా జరుగుతాయి. అట్లనే కేవలం ఒక వ్యక్తి అనలేదు అంటే ప్రజలు గమనిస్తుంటారు కదా ఇదంతా. ఇంకో తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి ఉంటూ, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటూ జై తెలంగాణ అంటే నీ కంప్లిమెంట్కి పోతే అనాలి, తప్పేముంది అందులో? అన్నదాని పదం కాదు కదా అది. జై తెలంగాణ అంటే ఏదో అన్నారు పబ్లిక్ అంతా ఏంటి జై తెలంగాణ అన్నాడు, ఈ పదాన్ని ఎందుకు వాడిండు అన్న ఫీలింగ్ అయితే. జై తెలంగాణ అంటే మీరు మేము అందరం సంతోషపడతాం కదా, అనని వ్యక్తులు కూడా జై తెలంగాణ అంటున్నారు అని చెప్పేసి. అది వాళ్ళ సొంత ఇష్టం. దానికి నేను నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళు మా పార్టీ అధ్యక్ష బాధ్యులు కాదు. జనము చూస్తూ ఉంటారు, వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు దాని రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు అని ఒక సామెత ఉంటుంది కదా. జై తెలంగాణని గుండెల నిండా మనస్ఫూర్తిగా నినదించడానికి కోసం అనేది రాష్ట్ర ఏర్పాటు కోసం అందరూ కలిసి ఉద్యమించిన సందర్భం. నువ్వు అనలేదా? ఎందుకని చెప్పు. ఉద్యమంలో నేను కూడా ఉద్యమంలో ఉన్నా. ఉద్యమంలో తెలంగాణ అనలేదా? వీళ్ళంటారు వాళ్ళకేం రోగం జై తెలంగాణ. ఇప్పుడు ఈ సందర్భంలో ఉద్దేశపూర్వకంగా అట్లా అనకుండా చేస్తే అది ఇతర పార్టీలకి తరం కాదు, ఎవరి తరం కాదు. ఒక స్లోగన్నే కానీ ఒక పార్టీని సమూలంగా నిర్మూలించే పరిస్థితి ఎప్పటికీ ఈ భూమి మీద ఏ రాజకీయ పార్టీలు గతంలో అది కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఎంతవరకు నష్టం చేస్తుంది అనుకుంటున్నారు? మీకు ఎంతవరకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు? నేను ఏం చెప్తున్నా, కొన్ని సందర్భాలలో కొద్ది రోజులు ఒక్కో పార్టీ లబ్ధి పొందుతూ ఉంటుంది. రాష్ట్రాలలోనే కానీ దేశాలలోనే కానీ. ఇది ఒక మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు రాష్ట్రాల్లో అక్కడ ఇక్కడ మార్పులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బీఆర్ఎస్ గెలవదు అన్నారు, ఒక సీటు గెలిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారు అడుగు. నువ్వు పోయి ఇంటర్వ్యూ చేయాలని అడుగు. లేకపోతే నేను రాజకీయాల నుంచి నేను ఇప్పుడే ఓ లెటర్ రాసి సంతకం చేసి ఇస్తా, నా శాసనసభ్యత్వానికి రిజైన్ చేస్తా, లేదా పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఉండేది. అంటే మితిమీదిన అహంకారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇటువంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి.
ఎంతసేపు కేసీఆర్ అట్లా, కేటీఆర్ ఇట్లా, వాళ్ళు అట్లా, ఇలా నువ్వేం చేస్తావో చెప్పు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి. ఈ 1 పాయింట్ ప్రోగ్రామ్ ఖాళీ వాళ్ళని తిట్టడమేనా? ఇంకెన్ని రోజులు వాళ్ళు వెనకబడతారు, ఇంకెన్ని రోజులు అంటారు. వాళ్ళు చెప్తున్నారు రే మా మిస్టేక్స్ ఉంటే మేము జైలుకు పోవడానికి కూడా సిద్ధమని కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, రైట్ అని చెప్తున్నారు. ఎందుకు చేయరు ఆ పని? చేసి ఆ సబ్జెక్టు క్లోజ్ అవుతుంది. ఇక మళ్ళీ అది ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి ఉండదు. ఇక ప్రజల్లో ఒక పొరపాటు జరిగిపోయిందా అని ఒక ఫీలింగ్లో ఉన్నారు. మాతోటి ఏమైనా తప్పు జరిగిందా అని ఒక ఆలోచనకు వచ్చేసారు. అంటే వీళ్ళ పరిపాలనను చూసేసి డెఫినెట్ టీఆర్ఎస్కి ఫేవర్ చేస్తారని మా నమ్మకం. అది పద్మారావు గారు, జనరల్గా అధికారంలో ఉన్న పార్టీలకు మారి ఎవరైనా చెప్పే మాట అభివృద్ధి కోసం మారుతున్నామని చెప్తా ఉంటారు. అయితే గతంలో హైదరాబాద్ కంప్లీట్గా లాస్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన సందర్భం ఉంది. అంటే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఈసారి అట్లా ఉండదు అనేది కూడా కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేస్తుంది, రేవంత్ రెడ్డి గట్టిగా ప్రచారం చేస్తుంది. హైదరాబాద్ పబ్లిక్ అంతా పిచ్చోళ్ళు గారు వాస్తవంగా చెప్తున్నాను. ఇది అంటే హైదరాబాద్ సిటీకే వచ్చినా నేను ఇంకేదైనా కంట్రీ గిట్ట పోయినా నా ఫీలింగ్ వచ్చింది. అంటే డెఫినెట్ బాగా డెవలప్ చేస్తారు హైదరాబాద్ సిటీ. ఎందుకు చేయలేదు? నాట్ ఓన్లీ హైదరాబాద్ సిటీ కాదు, ఈ జిల్లాలో కూడా డెవలప్ జరిగింది కదా, జరగలేదా? రైతు బీమా, రైతు అది ఇవి పెన్షన్లు 200 ఉండే 200 పోయి 500 500 పోయి ముఖ్యమంత్రి గారు 2000 చేశారు. పెన్షన్ అనేది ఒక పెన్షనర్కు ఒక 2000 ఉంటే కనీసం ఇప్పుడు మన దగ్గర 5 రూపీస్ మీల్స్ ఒక ప్రోగ్రామ్ ఉండే మన దగ్గర. నేను ఒకసారి లెక్క కట్టుకుంటే ఏమైందంటే 2 పూటలు ఒకసారి 5 రూపాయల మీల్స్ తీసుకున్నట్టు 2 పూటలకి అయినంత రైస్ ఉన్నది దాంట్లో. నేను ఒకసారి తెప్పించే విషయం ఏదో ప్రాక్టికల్గా మనకు అనుభవం ఉంటేనే రేపు ఏదైనా మాట్లాడడానికి వీలుంటుంది కదా అని చెప్పేసి వస్తూ కారు ఆపేసి ఒక మీల్స్ పట్టుకురాపోరని చెప్పినాం. 2 పూటలకు సరిపడే తిండి ఉండే ఈ 5 రూపీస్ మీల్స్. అది అంటే పేదోడికి ఒకసారి తిని ఇంకా కొద్దిగా దాచి పెట్టుకొని సాయంత్రం తిని ఎంత ఇది ఉండే. హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయింది. నేను అప్పుడప్పుడు బాంబేకి అక్కడ ఇక్కడ వెళ్తాను, నార్త్ ఇండియాకి వెళ్తూ ఉంటాను. బాంబేలో పోతే కాళ్ళకే కూర్చొని ఆ ఫ్లోర్స్ చూస్తూ ఉన్నట్టు. అదేం సిటీ, మొన్న హైటెక్ సిటీ ఇవన్నీ పోతే, ఫైనాన్షియల్ సిటీ ఇవన్నీ పోతే మా వాడికి చెప్పిన మా డ్రైవర్కి స్లోగా పనిరా, ఏమో ఇంత డెవలప్ అయిన సిటీని ఏమో మన మెయిన్ సిటీలో ఉంటే ఒక్కసారి కూడా చూడలేదు అని చేస్తే విచిత్రం అనిపించింది. అంటే అంత బాగా డెవలప్ అయింది అది. ఇక ఇప్పుడు డెవలప్మెంట్ ఇక జరిగాయి. ఇక ఓ 10 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏమని అంటే ఏమీ లేకుండే ఆవురు అన్నట్టు ఉండేది వాళ్ళు. ఇక ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఇక కేవలం డబ్బు సంపాదన, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, డబ్బు సంపాదించాలి ఇదని చెప్పి దీని మీద దృష్టి ఉంటుంది. ఇక దాని మీదనే పడతారు ఇప్పుడు. కానీ రాష్ట్రానికి లబ్ధి పొందేది ఏది ఉండదు, ప్రజలు బాగోలు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఆ విధంగా మాకు ఉండే ఏదైనా ఇంత తప్పు జరిగితే కేసీఆర్ గారు ఏంటి నీ మీద ఏదో మొన్న స్టేట్మెంట్ వచ్చిందని అడుగుతుండే. ఇక్కడ ఎవడు అడుగుతాడు? ఇది గల్లీ నుంచి ఢిల్లీ పోయేదానికే ఎంతమంది నాయకులు ఉంటారు, ఎంతమంది జేబులు నింపాలి. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ అబ్జర్వర్లకు జేబులు నింపాలి, అక్కడ పీసీసీలను చూడాలి, ఆ తర్వాత ఏఐసీసీలు చూడాలి, ఏఐసీసీ అబ్జర్వర్లను చూడాలి. కేవలం మనీ ట్రాన్సాక్షనే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు. అది కరెక్ట్గా నడిపించుకున్నాడు రాజకీయ నాయకుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో. రైట్. అంటే అజమాయిషీ ఉండదు అక్కడ. ఈ ప్రాంతీయ పార్టీలో అట్లా కాదు. ఇప్పుడు నేను తప్పు చేసాను అనుకో, ఇమీడియట్ కేసీఆర్ ఫోన్ చేస్తాను, పద్మావతి ఇంటికి వచ్చిపోంటాడు. ఏంటి అన్ని పిచ్చి లెక్కలు, పేపర్లో అలా స్టేట్మెంట్ అంతా వచ్చింది, మీడియాలో వచ్చింది, ఏం చేస్తున్నావు అసలు, జాగ్రత్త పడు లేకపోతే బాగుండేది చూడు అని చెప్తున్నాయి. ఆ అజమాయిషి అనేది నేషనల్ పార్టీలో ఉండదు, అందులో కాంగ్రెస్లో అస్సలే ఉండదు. కాంగ్రెస్లో ఎంత డబ్బు జరుగుతుంది, ఎన్ని మెయింటైన్ చేస్తారో అంత లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి నాయకులకి ఇక్కడ. ఇక దాని మీద 1 పాయింట్ ప్రోగ్రాం ఓ మాదిరిగా చెప్పాలంటే బాగుపడే తెలంగాణ, దోపిడీ తెలంగాణ చేసేసి వదిలేస్తారు దీన్ని. ఇక మన జనానికి అయితే మళ్ళీ చుక్కలు చూడాలి. అంటే ముఖ్యంగా రైతుల దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇన్నేళ్ళు రాని సమస్య, గత 10 ఏళ్ళలో రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ మార్క్. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇంకేం చేస్తుందని పక్కన పెడితే ఈ నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఉండి కూడా నీళ్ళు ఇస్తలేరు, కావాల్సుకొని మొత్తం చెరువులు ఎండిపోయేటట్టు చేస్తున్నారు. అంటే ఇట్లా చేయడం ఒక ఎత్తు అయితే
రాష్ట్ర హక్కులకు సంబంధించి, తెలంగాణ హక్కులకు సంబంధించి, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి, నీటి హక్కులు, జల వనరులకు సంబంధించి వాటిని ఎట్లా తెలంగాణకే ఉండేటట్టు చేయాలి? తెలంగాణ ప్రజలే వాటి మీద ఏముండదు అది వీళ్ళకు. నేనేం చెప్తున్నా, అవన్నిటి మీద ఏం దృష్టి ఉండదు. కేవలం ఏ రేంజ్లో దోపిడీ చేసాము, ఏ రేంజ్లో మన ఇల్లు నింపుకోవాలి, ఏ రేంజ్లో ఏఐసిసి మెయింటైన్ చేయాలి, ఏ రేంజ్లో పీసీసీని మెయింటైన్ చేయాలి, మంత్రులు ఏ విధంగా బాగుపడాలి, ఎంత లూటీ చేయాలి, ఎమ్మెల్యేలు ఎంత లూటీ చేయాలి, ఎమ్మెల్యేలు ఎంత బాగుపడాలని గతంలో ఈ పార్టీలను అన్నీ చూసినాంలే మేము. టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందు నేను కూడా కాంగ్రెస్లో ఉన్నట్టు, అప్పుడు మన పార్టీ లేదు. పార్టీ ఎప్పుడైతే ఆర్గనైజేషన్ పుట్టిందో అప్పటి నుంచి మళ్ళీ నేను టీఆర్ఎస్లోనే ఉన్నా. నేను ప్రత్యక్షంగా నేను కూడా చూసిన, ఎవ్వడికి వాడు బాగుపడాలి, వాడిని ఇల్లు నిండాలి. దోపిడీ ఏ పబ్లిక్ ఎక్కడ పోయింది ఏ సమయానికి అవసరం లేదు. కొన్ని సందర్భాలలో నేను ఇట్లా కూడా చూసిన, చేయని పనులకు కూడా బిల్లు ఎత్తేసిన దాఖలాలు కూడా చూస్తాను నేను. విచిత్రం అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి నిర్ణయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ నష్టం జరుగుతుంది చూస్తున్నాం. జనం దృష్టి కూడా ఉండాలి కదా, జనం కూడా పట్టించుకోవాలి కదా, వాళ్ళ బాధ్యత కదా. రేపు నష్టపోయేది కూడా ఈ ప్రాంత ప్రజలే కదా, తెలంగాణ ప్రాంత ప్రజలే నష్టపోతారు ఇదంతా రేపు. ఇప్పుడు తెలంగాణకి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి స్పెసిఫిక్గా రిజర్వ్ బ్యాంక్ ఏమి ఇంత కరెన్సీ ప్రింట్ చేసుకొని మళ్ళీ ఉండదు కదా. ఉంటుంది అట్లా ఏదైనా దేశంలో ఏదైనా రాష్ట్రాలలో దేశాలలో ఉంటుందా? ఉండదు. ఉన్నదంతా దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి స్థాయిలో లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా నేను ఇక్కడ చూస్తాను ఖాళీ కుండలు లేండి. ఏంది అది నాకు అర్థం కాదు. లంక బిందెలు ఉంటే ఏం చేస్తుంది? తీసుకెళ్తుంటివా? అంటే ప్రభుత్వంలో రావడానికి నీకు ప్రజా శ్రేయస్సునికి అసలు పట్టింపు లేకుండే. లంక బిందెలు బాగుంటాయేమో వీటిని తీసుకుందామని ఉండేనా నీకు? దాని గురించే నీ తపనంత ఉండేనా మీది? లేదు, అదంతా అజమాయిషి అనేది మాత్రం ఉండదు. జనమే అలర్ట్ కావాలి, ప్రశ్నించే ధోరణికి ప్రజలు రావాలి, వచ్చి నిలదీయాలి ఎక్కడికక్కడ. గతంలో ఉండే కరెంటు ఇబ్బంది ఉండేనా అని అడగాలి, నీటి ఇబ్బంది ఉండేనా అని అడగాలి. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు అవుతున్నాయని ప్రశ్నించాలి. ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే వస్తుందో గ్యారంటీగా అటువంటి వాళ్ళు ఉంటారు, లేకుంటే తరిమేస్తారు. ఓకే, అంతకుముందు నిజంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఈ స్థాయి ఒక స్థితికి వచ్చినాము, దీని నుంచి బెటర్మెంట్ కావాలి అని అడిగిన పరిస్థితి కనిపించింది మనకి. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ మొత్తం వెనక్కి పోయి ఉన్న దగ్గరికన్నా తీసుకురండి అని అడిగే ఈ 5 సంవత్సరాలలో ఉన్న దగ్గర కాదు, ఇంకా అధ్వాన పరిస్థితికి వస్తుంది, అడుక్కు తినే పరిస్థితికి వస్తుంది. వాళ్ళకి కాదు, వాళ్ళకి మొట్టమొదట 10 సంవత్సరాలు ఆవరమని ఉండేది వాళ్ళకు. అంటే ఎప్పుడు అధికారం రాలే, ఎప్పుడు బాగుపడాలి అంటే ఏదైనా ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం, సమ్మర్ ఉంది ఇప్పుడు, ఎండాకాలం ఇది, ఎప్పుడు ఇంత చల్లటి నీళ్ళు తాగాలి, ఇంటికి పోవాలి, లేకపోతే తాగాలి, లేకపోతే ఏదైనా బాటిల్ కొనాలి, లేకపోతే మన వెహికల్ ఏదైనా బాటిల్ నీళ్ళు నింపుకొని పెట్టుకోవాలని చెప్పేసి ఉంటాయి. ఎందుకంటే దూప బాగా అవుతుంది, గొంతెట్టుకు పోతాయని చెప్పి ఉండే. సేమ్ అదే స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళకు ఎప్పుడు అధికారంలో రావాలని ఒకటి ఉండే, వచ్చేసారు. ఇక తెలంగాణ రాష్ట్రం లూటీ జరుగుతుంది. దాని తర్వాత ఇబ్బందులు పాలయ్యేది ఈ ప్రాంత ప్రజలేదు. అధికారంలోకి రావడానికి వాళ్ళ నోటికి ఎన్ని వస్తే అన్ని స్కీములు ప్రకటన చేశారు. మేము వస్తే ఇది చేస్తాము, అది చేస్తాము, అది చేస్తాము. షాదీ ముబారక్ ₹1,00,000 ఇస్తారు, మేము షాదీ ముబారక్ ₹1,00,000 కాదు, తులం బంగారం కూడా ఇస్తాము అని చెప్పారు. ఇచ్చారా తులం బంగారం? అసలు బుద్ధుడానికి ఏమన్నా అసలు ఇంగిత జ్ఞానం ఉన్నోనికి, లేకుంటే కొద్దిగానైనా మైండ్ పనిచేస్తుంది. బంగారము ఇవాళ 60,000 ఉంటే రేపు 70,000 వస్తాయి, 70,000 ఉంటే 74,000 దానికి పోయిందేమో, 76,000 ఏమో అన్నారు జనరల్గా, 75, 76 దానికి పోయింది. బడ్జెట్లో అధికారులు ఈ లెక్కలలో ఎట్లా చూపిస్తారు? గంట సేపట్లో 2,000 డిఫరెంట్ అవుతుంది, గంటకు 10,000 అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి గోల్డ్. అసలు బుద్ధి ఉందా వీళ్ళకేమన్నా? గోల్డ్ ఇస్తామని చెప్పారు, ఏ లెక్కతోటి ఇస్తారు? రేపు మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు? అది అవన్నీ ఏమి లేవు వీళ్ళకు. అధికారంలో రావాలి, 1 పాయింట్ ప్రోగ్రామ్ రావడానికి ఎన్నెన్ని చెప్పాలనో తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్నీ చెప్పారు, మేనిఫెస్టోలు పెట్టారు, అన్నీ చేశారు. అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఎవడు పట్టించుకోడు. స్థితి కూడా ఉండదు రేపు రాష్ట్రం అనేది. ఏది ఏమైనా కానీ సఫరర్స్ మాత్రం ఈ ప్రాంత ప్రజలే సఫరర్స్ ఉంటారు. ఎప్పుడైనా సామాన్య ప్రజలే సఫర్ అవుతుంటారు. ధరలు పెరుగుతూ ఉంటాయి, కొనుక్కోలేని పరిస్థితి, క్రైమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డబ్బులు సరిపో క్రైమ్ కూడా స్టార్ట్ అవుతుంది. నానా రకాలుగా అంటే ఇక చెప్పలేనంత ఇబ్బందులు పాలయ్యేది మాత్రం ఈ మన ప్రజలే, మనమే ఇబ్బందులు పాలవుతాం తప్ప వాళ్ళైతే కాదు. ఏంది 5 సంవత్సరాలు అనుకో, ఒకసారి ఓటేసిన పాపానికి వాళ్ళు ఏం చేయలేము. ఇప్పుడు 5 years వాళ్ళ టర్మ్ అయిపోయేదానికి మాత్రం మీరేం చేయలేరు, మేమేం చేయలేము, ఎవరేం చేయలేరు.
అంటే ఇప్పుడున్న సందర్భంలో తెలంగాణకి ఏం అవసరం, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి ఏం అవసరము, మీ పార్టీ ఏం చేస్తామని చెప్తుంది? గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉండే కదా, రైతులు ఉన్నారు, వాళ్ళకి సరిపోయేంత ఎరువులే కానీ వాటర్ కానీ, అగ్రికల్చర్ అంటే నీళ్ళు కావాలి ముఖ్యంగా, అవి లేవు. అవి చేయరు కూడా వీళ్ళు. పంట పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. రైతు బంధు అని మన ముఖ్యమంత్రి గారు అంటే సామాన్య రైతులు ఉంటే 10,000 15,000 వాళ్ళకు ఏదన్నా ఇంత ఆర్థిక సహాయం చేస్తే విత్తనాలే కానీ అవే కొని అగ్రికల్చర్ చేసుకొని బాగుపడతారు అని చెప్పేసి బాగా ఆలోచన చేసి రైతు బంధు పథకం పెట్టారు. దాని తర్వాత రైతు ఏమన్నా అకాల మరణం గిట్ట చేస్తే రైతు బీమా కూడా ఒక 5 లక్షలు వాళ్ళకు వచ్చే విధంగా రైతు బీమా పెట్టారు. ఇట్లా ప్రజలకు, సామాన్య ప్రజలకే కానీ ఫార్మర్స్కే కానీ ఎక్కడ ఏ ప్రాంత ప్రజలు దీంట్లో బతుకుదూరు ఉందో వాళ్ళకందరికీ సమాన స్థాయిలో వాళ్ళని ఆదుకునే విధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం మాత్రం ఆ సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఇచ్చి ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు మంచిగా నడిపించారు. ఇక ఇప్పుడు మాత్రం ఆ దాఖలాలు అయితే కనిపించలేవు. ఆఖరు వస్తే ఈ రాష్ట్రం ఎక్కడ పోతుందని మాట్లాడటంలో కూడా భయం వేస్తూ ఉన్నది. ఏమవుతుంది ఈ రాష్ట్రంలో చివరకు అని చెప్పేసి. ఇది పాపం ఈ ప్రజానికానికి ఇబ్బందులు వస్తే డెవలప్ అయిన తెలంగాణ మళ్ళీ అడుక్కునే స్థాయికి వస్తుందో అని భయపడతా ఉన్నాను. ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలంతా. రాష్ట్రం బైఫర్కేట్ అయిపోయింది, వనరులను సమృద్ధిగా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు కదా. అవన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయినాయి అనుకోండి, ఇక మళ్ళీ ఇబ్బందులు మాత్రం ఈ మన ప్రజానికానికి వస్తుంది. తెలంగాణ మాత్రం ఆఖరికి వస్తే ఏ స్థాయిలోకి వెళ్తుందో ఒకసారి ఊహించుకుంటే భయం వేస్తుంటుంది. అసలు ఈ దోపిడీ ఎంత చేసేసి రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసేసి వదిలేసి వాళ్ళే వెళ్తారు, కానీ ఫైనల్లో నష్టపోయేది మాత్రం మన ప్రజలే. అందుగురించి మేము కూడా ఏం చెప్తా ఉన్నాం అంటే ఎప్పటికప్పుడు ప్రజలు కూడా ఆ నిద్రావసరం నుంచి లేచి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తుంది, ఏం ప్రశ్నించే స్థాయికి, ప్రశ్నించే ధోరణి తెచ్చుకోవాలి. ఏదైనా జరుగుతుందో అంటే ఇది ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి చేస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కనీసం కొద్దిగానైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. రైట్ పద్మనాభ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్తే. ఏదేమైనా సరే ఈసారి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మాత్రం భవిష్యత్తులో మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు పద్మనాభ గౌడ్. అదేవిధంగా తన గెలుపుకు సంబంధించి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ పద్మనాభ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. నమస్తే.